తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పుకొస్తున్నారు ట్రంప్. ఇప్పుడు ప్రస్తుతానికైతే బైడెన్ కంటే ఒక 6% ఓటింగ్ పర్సంటేజ్ ట్రంప్కి ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ట్రంప్ కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటిది హామీలు. వన్ ఆఫ్ ద హామీ ఏంటయ్యా అంటే, ఎవరైతే ఇప్పుడు ఉద్యమాల పేరుతో అమెరికన్ సైన్యాన్ని అడ్డుకుంటూ ఇజ్రాయెల్కి ఆయుధాలు పంపించనీయకుండా అడ్డుకుంటూ అమెరికాకి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేస్తున్నారో, తాను అధికారంలోకి రాగానే అట్లాంటి వాళ్ళని డిపోర్టేషన్, ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశానికి పంపించేస్తా. పాలస్తీనా, సిరియా ఇట్లాంటి అనేక తీవ్రవాద అనుకూల దేశాల నుండి బాధితులుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్న శరణార్థులు ఇప్పుడు తిరగబడుతున్న నేపథ్యంలో ఆ శరణార్థుని వాళ్ళ స్వదేశాలకు పంపించేస్తానంటూ ప్రకటించారు ట్రంప్. ఇదొక సంచలనం అనుకుంటే, మరొక వైపున ట్యాక్సులతో అల్లాడిపోతున్నారు అమెరికన్ ప్రజలు. అమెరికన్ ప్రజల మీద ట్యాక్స్ తగ్గింపుకి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటాను అంటూ కొత్త హామీ ఇచ్చారు. ఏదైతే ట్రంప్ ప్రామిసెస్ బిగ్గెస్ట్ ట్యాక్స్ కట్, ఎంత ఏంటనేది చెప్పలేదు, కానీ నేను అధికారంలోకి రాగానే భారీగా పన్ను మినహాయింపునిస్తానని ప్రకటించాను.